హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చిన్నప్పటి నుంచి అయితే నూగు బుడంకాయలు అయితే తింటుండేవాళ్ళమి. ఆ నూగు బుడంకాయల చెట్టు అయితే ఇప్పుడైతే నూగు బుడంకాయలు అయితే కాస్తున్నాయి. అవి అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే కాయలు అయితే కాస్తున్నాయి. ఇప్పుడు అట్టనే చూద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన చెట్టుకాడికి అయితే వచ్చేసాము. చూడండి, అక్కడి నుంచి అక్కడ దాకా ఉంది నూగు బుడంకాయ చెట్టు అయితే. కాయలు అయితే బాగా వచ్చేస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి కూడా కాయలు. చూడండి ఫ్రెండ్స్, ఈ నూగు బుడంకాయలు అంటారు. ఇప్పుడు చూసారా, చెట్టు అయితే ఆకు గీకి అయితే బాగా నిండా ఉన్నాయి. ఈ చెట్టుకి అయితే మందు కానీ ఏం కానీ కొట్టరు కాబట్టి ఈ చెట్టుకాయ తింటే మనకి ఎంతో ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడైతే మనమైతే కాయలు అయితే చూసేద్దాం. చూడండి, కాయలు నూగు బుడంకాయలు అంటారు ఇవి. చూడండి, ఇగో మేమైతే చిన్నప్పుడు అయితే చాలా అసలు తినేది ఈ కాయల్ని. చూడండి, నూగు బుడంకాయ ఇదైతే దూరగా ఉండయి, ఇంకా మగ్గతాయి. దూరకాయలు ఇవి ఇంకా మగ్గతాయి ఇవి. మేమైతే లోపల అయితే చూద్దాం ఇప్పుడు. ఇంకా చూడండి, నూగు బుడంకాయ విత్తనాలు ఇవి అయితే తింటారు ఫ్రెండ్స్. మేమైతే అలా తినేది పొండికాయలు కానీ మగ్గితే కానీ అయితే తీయంగా బలం ఉంటే, ఇది కానీ మగ్గితే ఇది ఇప్పుడైతే దూరకాయ ఇది మగ్గితే బాగుంటుంది తినేదానికి తీయంగా. ఇప్పుడు కానీ తింటే కొంచెం పుల్లంగా కొంచెం తీయంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ముదిరికాయ. ఇది కానీ మగ్గితే చాలా తీయంగా ఉంటుంది. చూసారా ముదిరికాయ ఎట్టుందో. ఇవైతే విత్తనాలు తింటే ఇప్పుడు కానీ తింటే కొంచెం పుల్లంగా కొంచెం తీయంగా ఉంటాయి. మగ్గితే మనుషుకు తీయంగా ఉంటాయి, చాలా బాగుంటాయి తినేదానికి నూగు బుడంకాయలు. చూసారా, పుల్లంగా తీయంగా కూడా ఉన్నాయి. పులుపు ఎక్కిపోయింది ఎవరైతే. ఇది తింటుంటే చిన్నప్పుడు మేము చిన్నపిల్లకాయలప్పుడు అసలు తినేది మా సామాస పిల్లకాయలు మేము అందరమే. ఈ తింటుంటే చిన్నపిల్లకాయ వయసులో ఉన్నప్పుడు తిన్నట్టే గుర్తుకు వస్తుంది నాకైతే. మా ఫ్రెండ్స్తో గడిచినట్టుంది తింటుంటేను. ఆకైతే ఈ విధంగా ఉంటుంది. మీ ఇళ్ళ పక్కన ఆడైనా చెట్టు కానీ ఉంటే ఒక కాయ తిని చూడండి మీరు, బాగుంటుంది. మీరు కూడా తిన్నారా లేదా కామెంట్ చేయండి నాకైతేను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.